ఈరోజు మనం ఒక రాజు గురించి, ఆయనకున్న ఒక గొప్ప ఆలోచన గురించి, మరి ఆ ఆలోచనకి దేవుడిచ్చిన ఆహ్, ఊహించని సమాధానం గురించి లోతుగా చర్చిద్దాం. మనం దావీదు రాజు కాలంలో ఉన్నాం. అప్పటికి పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి. అంటే యుద్ధాలు ముగిశాయి, శత్రువులందరూ ఓడిపోయారు, రాజ్యంలో పూర్తి శాంతి ఉంది. దావీదు దేవదారు కర్రతో కట్టిన ఒక విలాసమైన రాజభవనంలో ప్రశాంతంగా కూర్చునున్నాడు. అంత బాగుంది కదా. కాని అతని మనసులో ఏదో వెలితి. అతను ప్రవక్త అయిన నాతానుని పిలిచి అంటాడు, చూడు నాతాను, నేనింత గొప్ప ఇంట్లో ఉంటున్నాను, కాని దేవుని మందసం ఇంకా ఒక డేరాలో, ఒక గుడారంలో ఉంది. ఇది సరికాదనిపిస్తోంది. దేవునికి ఒక అద్భుతమైన, శాశ్వతమైన మందిరం కట్టించాలనేది అతని ఆలోచన. ఒక రాజుగా తన దేవుడికివ్వగల గొప్ప బహుమతి ఇదేనని బహుశా అనుకుని ఉంటాడు. నిజమే. పైకి చూస్తే ఇంతకంటే మంచి భక్తిగల ఆలోచన మరొకటి ఉండదు. నాతానుగూడా వెంటనే నీ మనసులో ఏదుందో అది చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ప్రోత్సాహమిస్తాడు. ఏ మనిషి చూసినా ఇది సరైనదే అనిపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ రాత్రే కథ మొత్తం మారిపోతుంది. దేవుడు నాతానుతో మాట్లాడి దావీదు ప్రణాళికను పూర్తిగా పక్కకు పెడతాడు. సంభాషణ యొక్క దిశే మారిపోతుంది. దావీదు దేవుని కోసం ఏమి చేయగలడు అనే అంశం నుండి ఆ దేవుడు దావీదు కోసం ఏమి చేయబోతున్నాడు అనే దానివైపు మళ్ళుతుంది. కరెక్ట్. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. దేవుడు నాతాను ద్వారా దావీదుకు పంపిన సందేశం మొదలవ్వడమే ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న చాలా సూటిగా, కొంచెం సవాలుగా కూడా ఉంటుంది. దేవుడు ఇలా అడుగుతాడు, నాకు నివాసంగా ఒక మందిరాన్ని నువ్వు కట్టిస్తావా? ఈ ప్రశ్నలో దాగి ఉన్న అర్థమేంటి? దావీదు ఉద్దేశం మంచిదే కదా, మరి దేవుడు ఎందుకిలా అడుగుతున్నాడు? అంటే అది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఆ కాలంలో ఒక రాజు తన దేవుడికి ఒక గొప్ప మందిరం కట్టించడం అనేది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు. అదొక రాజకీయ ప్రకటన కూడా. మా దేవుడు ఇంత శక్తివంతుడు, మా రాజ్యం ఇంత గొప్పది అని చుట్టుపక్కల రాజ్యాలకు చాటి చెప్పడం లాంటిదనమాట. దేవుని శక్తిని ఒక భవనంలో బంధించి దాన్ని తమ రాజకీయ అధికారానికి చిహ్నంగా వాడుకోవడమనేది ఆనాటి రాజుల పద్ధతి. బహుశా దేవుడు ఆ ఆలోచన్నే ప్రశ్నిస్తున్నాడు. అంటే నా ఉనికిని, నా శక్తిని నువ్వు ఒక కట్టడానికి పరిమితం చేయగలవా అని అడగడం లాంటిది. అంటే దావీదు ఆలోచనల్లో భక్తితో పాటు తెలియకుండానే కొంత రాజనీతి కూడా కలిసిపోయిందంటారా? ఉండవచ్చు. అందుకే దేవుడు వెంటనే గతాన్ని గుర్తుచేస్తాడు. నేను ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక మందిరంలో నివసించలేదు, ఒక డేరాలో, ఒక గుడారంలో వారితో పాటే తిరిగాను అని. వారు ఎక్కడికి వెంటేయలెక్కగలిగాను. ఇన్ని వందల సంవత్సరాల్లో నేను మీ నాయకుల్లో ఎవరితోనైనా నాకు దేవదారు కర్రతో ఒక మంచి ఇల్లు ఎందుకు కట్టలేదు అని ఒక్కసారైనా అడిగానా అని అడుగుతాడు. ఇది చాలా శక్తివంతమైన వాదన. అంటే నాకు ఇల్లు లేదని నేనెప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదే, ఇప్పుడు నీకీ ఆలోచన ఎందుకొచ్చింది అని అడగడంలాంటిది. ఖచ్చితంగా. ఇక్కడ ఒక కీలకమైన విషయం స్పష్టమవుతోంది. దేవుని ఉనికి ఒక కట్టడానికి పరిమితం కాదు. ఆయన తన ప్రజలతో కలిసి ప్రయాణించే దేవుడు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన వారితో పాటే అరణ్యంలో ఉన్నాడు. వారి కష్టాల్లో, వారి విజయాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. అంటే భవనం కంటే సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. అంతే. ఒక స్థిరమైన మందిరం దేవుణ్ణి ఒకే చోట బంధించినట్టవుతోంది. కాని ఆయన ఉనికి సంచారమైనది, తన ప్రజలతో ముడిపడి ఉన్నది. ఆ తర్వాత దేవుడు విషయాన్ని పూర్తిగా దావీదువైపు తిప్పుతాడు. నువ్వు నాకు ఏమి చేస్తావు అనేది పక్కన పెట్టు, నేను నీకు ఏమి చేశానో గుర్తుచేసుకో అన్నట్లుగా ఉంటుంది. అవును, ఆ మార్పు చాలా నాటకీయంగా ఉంటుంది. దేవుడంటాడు, గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి నా ప్రజల మీద అధిపతిగా నియమించింది నేను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా చేసింది నేను. ప్రపంచంలో గొప్పవాళ్లకుండేంత పేరు నీకు తెచ్చిపెట్టింది నేను. ఇది దావీదును మందలించడం కాదు కదూ? కాదు, ఇది వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోమని చెప్పడం. ఈ కథలో హీరో నువ్వు కాదు, నేను. నువ్వు నాకు కాదు, నేనే నీకు మూలం అని గుర్తుచేయడం లాంటిదనమాట. అయితే దావీదు ప్రణాళికను పక్కన పెట్టడం ఒక ఎత్తైతే, దేవుడు దాని స్థానంలో ప్రతిపాదించిన విషయం అసలు ఊహకందనిది. మాటలతోనే ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు కదూ. దావీదు దేవునికొక మందిరం లేదా ఇల్లు అంటే హౌజ్ కట్టాలనుకుంటే
దేవుడు దావీదుకు ఒక సంతానం లేదా వంశం అంటే హౌస్ కట్టిస్తానని వాగ్దానం చేస్తాడు. ఒకే పదాన్ని వాడి అర్థాన్ని పూర్తిగా మార్చేశాడు. అద్భుతంగా చెప్పారు. ఒక మానవ నిర్మిత రాళ్లతో కట్టిన కట్టడం స్థానంలో దేవుడు సజీవమైన శాశ్వతమైన ఒక రాజవంశాన్ని నిర్మించబోతున్నాడు. ఇక్కడి నుండే బైబిల్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన వాగ్దానాలలో ఒకటైన దావీదు ఒడంబడిక మొదలవుతుంది. సరే, ఆ వాగ్దానంలోని ముఖ్యాంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, దావీదు చనిపోయిన తర్వాత అతని సొంత కొడుకునే రాజుగా చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు చెబుతాడు. ఇది సాధారణంగా జరిగేదే. అవును, కాని రెండో పాయింట్ చూడండి. ఆ కుమారుడే నా నామం కోసం మందిరాన్ని కట్టిస్తాడు అంటాడు. ఆ అంటే దావీదు కోరిక నెరవేరుతుంది, కాని అతను అనుకున్నట్టుగా కాదు. దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన వ్యక్తి ద్వారా. ఇక్కడ కూడా చొరవ దేవునిదే. ఒక్క నిమిషం. దేవుడు దావీదును నువ్వు నాకు ఇల్లు కట్టొద్దు అని చెప్పి వెంటనే నీ కొడుకు కడతాడు అంటున్నాడు. ఇది కొంచెం గందరగోళంగా లేదా? అసలు సమస్య దావీదుతోనేనా లేక మందిరం కట్టే సమయంతోనా? ఇది చాలా లోతైన ప్రశ్న. కొంతమంది పండితులు దావీదు చేతులు రక్తంతో తడిశాయని, అతను యుద్ధాలు చేసినవాడని. ఓ హౌను. అందుకే అతను మందిరం కట్టడానికి అర్హుడు కాదని అంటారు. మరికొందరు దేవుడు తన రాజ్యాన్ని ముందుగా స్థిరపరచాలని, శాంతిని నెలకొల్పాలని, ఆ తర్వాతే మందిరం కట్టబడాలనే కోరుకున్నాడని అంటారు. కారణమేదైనా దేవుని ప్రణాళికలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని ఇక్కడ స్పష్టమవుతోంది. చొరవ ఎప్పుడూ దేవునిదే ఉండాలి, మనిషిది కాదు. అర్థమైంది. ఇక మూడవ అంశం దగ్గరికి వద్దాం. దేవుడు ఆ కుమారుని రాజ్యసింహాసనాన్ని నిత్యముగా స్థిరపరుస్తానని చెబుతాడు. ఇక్కడ నిత్యముగా అనే పదం వాడబడింది. ఇది కేవలం అతని తర్వాత వచ్చే రాజు సొలొమోనుకు మించిన వాగ్దానంలా అనిపిస్తోంది. ఒక మనిషి రాజ్యమేనా నిత్యముంటుంది? అది చాలా ముఖ్యమైన గమనిక. ఎందుకంటే నిత్యము అనే పదం వాడటంతో ఈ సంభాషణ చారిత్రక పరిధిని దాటి ప్రవచనాత్మక రంగంలోకి ప్రవేశిస్తుంది. బైబిల్లో ఒడంబడిక అంటే కేవలం ఒక ఒప్పందం కాదు, అది ప్రమాణాలతో కూడిన ఒక రక్త సంబంధం లాంటిది. దేవుడు అబ్రాహంతో, మోషేతో చేసినట్లే ఇప్పుడు దావీదుతో ఒక మార్పులేని శాశ్వతమైన సంబంధాన్ని స్థాపిస్తున్నాడు. ఇక్కడే మనం కేవలం సొలొమోను గురించి కాకుండా భవిష్యత్తులో రాబోయే ఒక ఆదర్శరాజు మెస్సియా గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఆ తరువాత దేవుడు ఆ కుమారునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కూడా వాగ్దానం చేస్తాడు. నేనతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడైయుందును అని. ఇది కేవలం రాజకీయ ఒప్పందం కాదు, ఒక కుటుంబ సంబంధం లాంటిది. నిజమే, అది చాలా సన్నిహితమైన వాగ్దానం. ఆ తర్వాతొచ్చేది ఇంకా ముఖ్యం. అతడు పాపం చేస్తే నేను మనుషులకు వాడే బెత్తంతో అతన్ని శిక్షిస్తాను, కాని సౌలురాజు నుండి నా కృపను దూరం చేసినట్లుగా అతని నుండి నా కృపను దూరం చేయను అని హామీ ఇస్తాడు. అంటే మానవ తప్పిదాలు, రాజుల పాపాలు కూడా దేవుని శాశ్వతమైన వాగ్దానాన్ని రద్దు చేయలేవని ఇది సూచిస్తుంది. కరెక్ట్. దేవుని నమ్మకత్వం మనిషి వైఫల్యాలపై ఆధారపడి ఉండదు. చివరగా 16వ వచనంలో ఈ వాగ్దానం యొక్క సారాంశం మళ్లీ పునరుద్ఘాటించబడింది. నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఈ మాటలు ఇశ్రాయేలీల భవిష్యత్తు నిరీక్షణకు పునాది అయ్యాయి. ఖచ్చితంగా. దావీదు ఒక భౌతిక మందిరం గురించి ఆలోచిస్తే, దేవుడు మానవ చరిత్ర గమనాన్నే మార్చే ఒక ఆధ్యాత్మిక వంశపారంపర్య కట్టడం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలనుకున్నాడు, కాని దేవుడు ఒక సజీవ వారసత్వాన్ని నిర్మించాడు. ఇది మానవ చరిత్రలో భౌతిక కట్టడాలకు, సజీవ వంశాలకు మధ్య ఉన్న పోటీకి ఒక ప్రతీకన్నమాట. ఇంతటి గొప్ప, ఊహించని వాగ్దానాన్ని విన్న తర్వాత దావీదు స్పందన ఎలా ఉంది? సాధారణంగా ఏ రాజు అయినా గర్వంతో పొంగిపోతాడు. చూశారా, దేవుడు నా వంశాన్ని శాశ్వతమన్నాడు అని గొప్పలు చెప్పుకుంటాడు. కాని దావీదు అలా చెయ్యలేదు. లేదు, అతను పూర్తిగా భిన్నంగా స్పందించాడు. అతను వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్లి మందసం ముందు కూర్చున్నాడు. అతని స్పందన గర్వం కాదు, ఆశ్చర్యం. అహంకారం కాదు, వినయం. అతని ప్రార్థన దేవుని కృపకు ఎలా స్పందించాలో మనకొక పాఠంలా ఉంటుంది. అతను తన ప్రార్థనను ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటివాడను, నా కుటుంబం ఏపాటిది అని అంటాడు.
ఒక రాజు, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి దేవుని ముందు తన అల్పత్వాన్ని, అయోగ్యతను ఒప్పుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, అతను తన గతాన్ని మర్చిపోలేదు. తానొకప్పుడు గొర్రెల కాపరినని అతనికి గుర్తుంది. దేవుని కృప వలనే తాను ఈ స్థితికి వచ్చానని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ వాగ్దానం యొక్క లోతైన అర్థం కూడా అతనికి తెలుసు. ఓ అతనిలా అంటాడు, ఇది నీ దృష్టికి చిన్న విషయమని అనుకున్నావేమో, బహుకాలం తర్వాత నా సంతానానికి కలగబోయే దాని గురించి కూడా నువ్వు చెప్పావు. ఆ వాగ్దానం తన జీవితకాలానికి మించినదని, తరతరాలు దాటి విస్తరించే ఒక గొప్ప ప్రణాళిక అని అతను గ్రహించాడు. ఆ తరువాత తన వ్యక్తిగత ఆశీర్వాదం నుండి దృష్టిని మళ్లించి దేవుని ఘనతను కీర్తించడం మొదలుపెడతాడు. నీవు తప్ప దేవుడెవడునూ లేడు, మాకు తెలిసినంతలో నీలాంటి దేవుడు ఇంకెవరూ లేరు అని దేవుని ప్రత్యేకతను కొనియాడుతాడు. ఇది చాలా ముఖ్యం. దేవుడు మనకు ఏదైనా గొప్ప మేలు చేసినప్పుడు మనం ఆ బహుమతి మీదే దృష్టి పెట్టే ప్రమాదం ఉంది. కాని దావీదు ఆ బహుమతిని దాటి ఆ బహుమతిని ఇచ్చిన దేవుని వైపు చూస్తున్నాడు. కరెక్ట్, దేవుడు ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను, ఐగుప్తు నుండి ఎలా విడిపించాడో గుర్తు చేసుకుంటాడు. అంటే ఈ కొత్త వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలతో జరుపుతున్న సుదీర్ఘ చరిత్రలో ఒక భాగంగా చూస్తున్నాడు. ప్రార్థన ముగింపు కూడా చాలా వినయంగా ఉంటుంది. అతను దేవునికి కొత్తగా ఏమి చెయ్యాలో చెప్పడం లేదు, లేదా బేరసారాలాడటం లేదు. కేవలం, ప్రభూ, నువ్వు ఏదైతే చెప్పావో దయచేసి దాన్నే చెయ్యి. నీవు సెలవిచ్చిన ప్రకారం నా కుటుంబాన్ని నిత్యం ఆశీర్వదించు అని అడుగుతాడు. ఇది దేవుని మాట మీద, ఆయన వాగ్దానం మీద ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని చూపుతుంది. సరిగ్గా, నీ ప్రణాళిక నా ప్రణాళిక కంటే గొప్పది. నా ఆలోచనను పక్కన పెడుతున్నాను, నీ చిత్తాన్నే నెరవేర్చు అని చెప్పడం లాంటిది. అవును. మొత్తం మీద ఈ సంభాషణను సమీక్షిస్తే మనం ఒక భౌతిక మందిరాన్ని నిర్మించాలనే దావీదు ప్రణాళికతో మొదలుపెట్టాం. అది ఎంతో మంచి ఉద్దేశ్యంతో కూడిన ఆలోచన. కాని కథ దేవుడు ఒక శాశ్వతమైన రాజవంశాన్ని నిర్మిస్తాననే వాగ్దానంతో ముగుస్తుంది. ఒక మానవ ప్రాజెక్ట్ స్థానంలో దైవిక ఒడంబడిక వచ్చింది. దావీదు తన చేతులతో కట్టాలనుకున్న దానికంటే దేవుడు తన వాక్కుతో నిర్మించబోయేది ఎంతో గొప్పదని, శాశ్వతమైనదని స్పష్టమైంది. ఈ అధ్యాయం బైబిల్ కథనంలో ఒక కీలకమైన మలుపు. ఖచ్చితంగా ఇది ఆరాధన స్థలం అంటే మందిరం నుండి దేవుని సంకల్పాలు నెరవేరబోయే ఒక వ్యక్తి మరియు అతని వంశం వైపు దృష్టిని మళ్లిస్తుంది. అప్పటివరకు దేవుని ఉనికికి కేంద్రంగా ఉన్న మందసం, గుడారం ప్రాముఖ్యత తగ్గి దావీదు సింహాసనం భవిష్యత్తు నిరీక్షణకు కేంద్రంగా మారుతుంది. ఈ వాగ్దానం బైబిల్లోని కీర్తనలలో, ప్రవక్తల గ్రంథాలలో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కదా. అవును, తరువాతి కథనానికంతటికీ ఇది పునాది వేసింది. ఇది మనం మన జీవితాల్లో కూడా చూస్తుంటాం. మనం దేవుడి కోసం ఏదో గొప్ప కార్యం చేద్దామని ప్లాన్ చేసుకుంటాం, కాని దేవుడు మనతో నువ్వా పని చేయడం కాదు, ముందు నేను నీలో, నీ కుటుంబంలో ఒక పని చెయ్యాలి అని చెప్పినట్టు ఉంటుంది. ఇది మానవ ప్రణాళికలు మరియు దైవిక సంకల్పాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా అద్భుతంగా చూపిస్తుంది. మన ఉద్దేశాలు మంచివే కావచ్చు, కాని దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మన ఊహకు మించినది, మరింత విస్తృతమైనది మరియు శాశ్వతమైనది. ఖచ్చితంగా. దావీదు దేవుని కోసం ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. దేవుడు బదులుగా దావీదుకొక ఇల్లు అంటే వంశం కడతానన్నాడు. ఆ వంశం ద్వారా వచ్చిన వ్యక్తి సొలొమోను దేవునికి ఇల్లు కడతాడు. ఆ ఇంటి ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. చివరికి ఆ వంశం శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన కాని అందమైన దైవిక ప్రణాళిక. చివలిగా ఒక ఆలోచన. వాగ్దానం శాశ్వతమైన సింహాసనం కోసం చేయబడింది. కాని మనం చరిత్ర చూస్తే దాదాపు 400 సంవత్సరాల తర్వాత బబిలోను రాజులు యెరూషలేమును నాశనం చేసి దావీదు వంశంలోని చివరి రాజును బందీగా తీసుకువెళ్లారు. రాజ్యం పతనమయింది, సింహాసనం ఖాళీ అయింది. మరి దేవుని శాశ్వతమైన వాగ్దానం ఏమైంది? అది విఫలమైందా? ఈ చారిత్రక వాస్తవాన్ని, దేవుని వాగ్దానాన్ని మనం ఎలా సమన్వయం చేయగలం? ఈ సందర్భంలో శాశ్వతం అనే పదానికి అసలు అర్థమేమిటి? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన ప్రశ్న.